అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. ఈరోజు మనం పాతకాలపు వంట పండగ స్పెషల్ నువ్వు పప్పు అరిసెలు రెడీ చేసుకుందామండి. ఈ సంక్రాంతికి అరిసెలేంది సంక్రాంతి పండగ అవ్వదు మా విలేజ్లో అయితేని. అరిసెలు సున్నుండలు జంతికలు లేని ఇల్లు అంటూ ఉండదండి. మీరు నమ్మితే నమ్మండి, ప్రతి ఒక్కరూ ఈ 3 వంటలు ఎలాంటి వాళ్ళైనా రెడీ చేసుకుంటాం. ఈ అరిసెలు ఒకసారి తిన్నారంటే ఈ రుచి మర్చిపోలేరండి. నువ్వు పప్పు వేసిన అరిసెలు అంత రుచిగా ఉంటాయి. ఇవి నిల్వ కూడా ఉంటాయండి ఒక నెల రోజులు. కరెక్ట్గా పట్టు పట్టాలి. ఆ పట్టు ఎలా పట్టాలో నేను మీకు వివరంగా చూపిస్తానండి. చూడండి, కరెక్ట్ పట్టు పట్టినప్పుడే మనకి ఇంత మెత్తటి అరిసెలు రెడీ అవుతాయి. చాలా రుచిగా ఉంటాయండి. చూసారా, ఎక్కడ విరిపినా ఈ అరిసెలు దూదుల్లా ఉంటాయి. ఈ దూదుల్లా రావాలంటే కట్ట పట్టు ఉన్నదండి, అదే పట్టు పట్టుకోవాలి మనం. చూడండి, ఎన్ని ముక్కలు విరిపినా మెత్తగానే ఉంటాయి. ఇలా రావాలంటే నేను చెప్పినట్టుగానే మీరు చెయ్యాలి. వీడియో కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది, వివరంగా చెప్తాను, చూసి నేర్చుకోండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసులు బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యం నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి, లావు బియ్యం అయినా తీసుకోవచ్చు. ఈ బియ్యాన్ని 2-3 సార్లు రాళ్ళు ఉప్పు వేసి కడుక్కోవాలి. చూడండి, 2-3 సార్లు కడిగి తెచ్చిన బియ్యం ఇవి. లావు బియ్యమే వేసుకోండి, సన్న బియ్యం అసలు పనికిరావు ఈ అరిసెలకి. పిండికి ఒదుగు రాదండి. ఈ బియ్యం మునిగే వరకు నీళ్ళు వేసుకుని మూత పెట్టేసుకుని 24 గంటలు పోవద్దు, కంపల్సరిగా నాననివ్వాలండి. ఇలాంటి పాతకాలపు వంటలకి బియ్యం 24 గంటలు నానాలి. మనం ఏ టైంకి నానబెట్టుకున్నామో మరుసటి రోజు అదే టైంకి మనం వంట రెడీ చేసుకోవాలి. మధ్య మధ్యలో 7 గంటలకు ఒకసారి బియ్యాన్ని కడుక్కుని మళ్ళీ కొత్త నీరు వేసుకోవాలి, లేకపోతే పులుపు వాసన ఎత్తాయండి బియ్యం, ఎక్కువ టైం నానతాయి కదా, అందుకని. చూడండి, 24 గంటలు అయ్యింది. బియ్యం ఎలా నానేయో చూద్దామండి. పట్టుకుంటే నూకలా అయిపోయేలా ఉన్నాయి. 24 గంటలు నానే కదా, మనకు అలాగే నానాలి అరిసెలకి. ఈ బియ్యాన్ని మళ్ళీ ఒకసారి కడిగేసుకుని ఈ నీళ్ళన్నీ వాడిపోవడానికి స్టైనర్లో వేసుకోవాలి. తొందరగా ఆరిపోతాయని ఎండలో పెట్టకూడదు, ఫ్యాన్ కింద కూడా పెట్టకూడదండి. ఈ స్టైనర్లోనే ఒక అరగంట సేపు అలా ఉంచేసామంటే నీళ్ళన్నీ వాడిపోతాయి. అరగంట అయిన తర్వాత మనం పట్టుకున్నామంటే చేతికి చల్లగా తగలాలి తప్ప అసలు నీరు అన్నది చెమ్మ తగలకూడదండి, ఆరిపోవాలి. నీళ్ళన్నీ వాడిపోయి చల్లగా ఉన్న బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకుని సగం వేసుకోవాలండి, నిండా వేయకూడదు, మిక్సీ పాడైపోద్ది. తడిపిండి కదా, పట్టుకుంటుంది. కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి తెచ్చాను, పిండి ఎలా నలిగిందో చూద్దామండి. ఒక స్పూన్ తీసుకుని చూద్దాం. చూసారా ఎంత బాగా నలిగిందో పిండి. ఇలాగే నలగాలండి మనకి అరిసెలకి. ఇప్పుడు ఈ నలిగిన పిండిని ఒక పళ్ళులో మెత్తన జల్లెడ వేసుకోవాలి. అస్సలు మరువు అన్నది ఉండకూడదు, కాటికిలాగా ఉండాలండి మనకి పిండి. ఈ జల్లిట్లో మిక్సీ పట్టుకున్న పిండి వేసేసుకుని జల్లించుకోవాలి. తడిపిండి కదండి, మనకి ఉండలా కట్టినట్టు ఉంటుంది. మధ్య మధ్యలో మనం చేతితో తడతా జల్లించుకోవాలండి. తడిపిండి కదా, ముద్ద కింద కడుతుంది. ఈ ముద్దను చిదుపుకుంటూ జల్లించుకోవాలి. కాటికిలా ఉండాలండి పిండి, మర్చిపోవద్దు. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటాయి మనకి అరిసెలు. మెత్త జల్లిడే ఉండాలండి, మర్చిపోవద్దు. మిల్లి నుంచి వచ్చిన పిండి అయినా మనం 2-3 సార్లు జల్లించుకోవాలి. నేను తక్కువే కదా అని మిక్సీలో వేస్తున్నాను. ఈ జల్లించిన పిండిని దగ్గరికి నొక్కేసుకోవాలి, ఆరిపోద్దండి లేకపోతేని. ఫ్యాన్ కింద అది ఉండి పిండిని జల్లించకూడదు. ఈసారి మనం జల్లించగా వచ్చిన మురాల్ని కొంచెం బియ్యం వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టి తెచ్చానండి, రెండోవి కూడానే. వెంటనే నలిగిపోతాయి మనకి. తక్కువ బియ్యం అయితే 2 గ్లాసుల బియ్యం అయితే మిక్సీలో వేసేసుకోవచ్చు. కేజీలు లెక్కన చేసామంటేనే మరబట్టించుకోవాలి. ఈ రెండోవి పిండిని కూడా మనం జల్లించేసుకోవాలి. మన దగ్గర ఉన్న బియ్యం అన్నీ మిక్సీ పట్టుకోవాలి. మనం జల్లించగా వచ్చిన ఈ పిండిని దగ్గరికి నొక్కు పెట్టేసుకోవాలండి, అస్సలు ఆరనివ్వకూడదు, వెంటనే ఆరిపోతుంది. దగ్గరికి నొక్కు పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లుడు రెడీ చేసుకోవడానికి పాకం పట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. చూడండి, ఈ గిన్నెలో 1 గ్లాస్ బెల్లం వేసుకుంటున్నాను నేను. ముద్ద బెల్లం వేసుకుంటున్నానండి నేను, అంతే కాబట్టి గ్లాస్ బెల్లమే వేసుకుంటున్నాను. బెల్లం ఎక్కువ ఉంటుందండి, ఇది పంచదార అయిన బెల్లం కదండి, దీంట్లో స్వీట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఈ బెల్లంలో 1/2 గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. మీరైతే 2 గ్లాసుల బియ్యానికి 1.5 గ్లాసున్నర బెల్లం వేసుకోవచ్చండి. కోరిన బెల్లం కదా, పంచదార అయిన బెల్లం కాబట్టి నేను గ్లాస్ వేసుకున్నాను. మీరు పంచదార వేసిన బెల్లం అయితే 1.5 గ్లాసున్నర వేసుకోండి. తీపి తక్కువ ఉంటుందండి పంచదార వేసిన బెల్లంలో, అందుకనే మిమ్మల్ని 1.5 గ్లాసున్నర వేసుకోమంటున్నాను.
బెల్లాన్ని కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. బెల్లం మనకి ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తుందండి పట్టు. మీకు వెంటనే చూపిస్తున్నానండి. పట్టు వచ్చే సమయం మనకి దగ్గర పడ్డది. గిన్నె అంతా నురుగుగా వస్తుంది కదా బంగారం రంగులోని. ఇలా వచ్చిందంటే మనకి పట్టు దగ్గరలో ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొంచెం నీళ్ళు వేసుకుని ఆ నీటిలో కొంచెం బెల్లం పాకం వేసుకోవాలి. చేతితో ఇలా దగ్గరికి తీసుకోవాలండి. కరెక్ట్గా చూడండి, ఈ పట్టే ముఖ్యం. ఈ పట్టు కరెక్ట్గా వస్తానండి మనకి అరిసెలు బాగా వస్తాయి. మనం చేతితో పట్టుకుంటే లేత ఉండపాకం అండి. చేతికి దొరకాలి ఈ పొట్టు. చూడండి ఎంత జల్లీలా ఉందో. మెత్తగా ఉండాలండి నొక్కితేని. చేతితో పట్టుకుంటే చేతికి అంకాలండి. ఇదేనండి కరెక్ట్ పట్టు. ఇప్పుడు ఈ పాకంలోనే మనం 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలండి. మనం ఈ చలివిడిలో కూడా నువ్వులు వేసుకోవటం వల్ల అరిసెలు చాలా రుచిగా ఉంటాయి. ఇలా 2 సార్లు మనం కలుపుకున్నామంటే ఈ వేడికి వేగిపోతాయండి ఈ నువ్వులు. ఈ నువ్వులన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు 1 స్పూను ఇలాచీ పొడి వేసుకోవాలి. మంచి వాసనతో ఉంటుందండి చలివిడి. తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఈ 2 కూడా మనం ఇప్పుడు స్టవ్ కట్టేసి చేయాలండి ఈ పని. ఈ వేడి మీద ఇవన్నీ కరిగిపోతాయి. ఇవన్నీ కరిగిపోయిన తర్వాత చూసారా ఎంత నొక్కు పెట్టి ఉంచానో పిండి. ఇప్పుడు ఈ వేడి పాకంలో 2 గుప్పులు పిండి వేసుకుంటూ వెంటనే కలిపేసుకోవాలి. అస్సలు ఆలస్యం చేయకూడదండి. పిండి రెడీ అయిపోయిందంటే మనం చలివిడి రెడీ చేసేసుకోవాలి. ఆ పిండి అంతా కలిసిపోయిన తర్వాత మళ్ళీ 2 గుప్పులు వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలాగేనండి మన దగ్గర ఉన్న పిండి అంతా కలుపుకోవాలి. కరెక్ట్గా సరిపోద్దండి. 2 గ్లాసులు బియ్యం పిండికి గ్లాసున్నర బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. పిండి ఆరకుండా వెంటనే కలుపుకోవాలి. ఇలా కలపడానికి 2 ఉంటే బాగుంటుందండి. ఒకళ్ళు కలిపేవాళ్ళు ఒకళ్ళు పోసేవాళ్ళుని. ఒకళ్ళు ఉన్న వాళ్ళకి అయితే కొంచెం కంగారు వస్తుంది. చూడండి ఇలాగే మన దగ్గర ఉన్న పిండి అంతా కలిపేసుకోవాలి. అనుభవం ఉన్న వాళ్ళకైతే కంగారు రాదు, కానీ కొత్తగా చేసే వాళ్ళకైతే కంగారు పడతారండి. కంగారు పడే పని ఏమీ లేదు. చూడండి నా దగ్గర ఉన్న పిండి అంతా అయిపోయింది. కరెక్ట్గా సరిపోయిందండి. గ్లాస్ బెల్లానికి, నాది ముద్ద బెల్లం కాబట్టి మీరు గ్లాసున్నర బెల్లం అయితే మీకు సరిపోద్ది. అందుకే లావు బియ్యం తీసుకోమంటున్నాను. లావు బియ్యం అయితే పిండి ఎక్కువ వస్తుంది మనకి. చూడండి ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. బాగా రుచిగా ఉంటాయండి, అందుకని నెయ్యి వేసుకోమంటున్నాను. మీకు నెయ్యి ఎక్కువగా లేకపోతే నూనె వేసుకుని కలుపుకోవాలి. నెయ్యి కలిపేసుకున్న తర్వాత కొంతసేపు పక్కన పెట్టుకున్నామంటే గట్టి పడుతుందండి. చల్లారి మనం అరిసెలు వేసుకోవడానికి బాగుంటుంది. ఈ పళ్ళులో వేసుకున్నదే వరిగడ్డి, కొత్త గడ్డి అండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు నూర్చిన గడ్డి అండి. మట్టి అది అంటుకోదు. గడ్డి వేసే రేటి అనుకుంటారు కదా. ఈ పళ్ళులో ఇలా వరిగడ్డి ముందు సర్దుకుని తర్వాత అండి అరిసెలు రెడీ చేసుకుంటాం. అరిసెలు రెడీ అయిన అరిసెల్ని ఈ గడ్డిపై పెడతాం. ఇలా పెడతాం వల్ల అరుచుకున్న నూనె లాగేస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని ముందుగా ఈ మూకుడికి దిష్టి తీసుకుని చిన్న ముద్ద వేసుకోవాలి నూనెలో. మా పల్లెటూరి ఆచారం అండి. అరిసెలు ఉండేటప్పుడు ముందు దిష్టి తీసుకుని చిన్న ముద్ద వేసుకుని నూనె కాగిందో లేదో చూస్తాం. అరిసెలు ఉండేటప్పుడు చిన్నపిల్లల్ని కానీ ఎవరిని ఎక్కువ మందిని ఉండేరండి. ఆ చేసుకునే వాళ్ళనే వండిస్తారు. నూనె కాగేలోపు మనం చూడండి ఒక పాలిథిన్ కవర్కి కొంచెం నూనె రాసుకుని మనకి నచ్చిన సైజులో ముద్ద తీసుకుని అరిసె ఒత్తుకోవాలి. చూడండి మీకు పెద్దది కావాలంటే పెద్దది ఒత్తుకోవచ్చు, చిన్నగా చేసుకోవాలంటే చిన్నగా చేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో ఒత్తుకోండి. పలచగా కాకుండా కొంచెం దలసరిగా ఒత్తుకోవాలి. నూనె అయితే కాగిందండి. ఇప్పుడు మనం ఒత్తుకున్న అరిసెని వేసేసుకోవాలి. అరిసెలు ఉండేటప్పుడు అసలు వండేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళని ఎవరిని ఉంచరండి. అరిసెలకి దిష్టి ఎక్కువ అంట. జనం ఎక్కువ ఉంటే అరిసెలు బాగా రావంటారండి. అందుకే ముందుగా దిష్టి తీసుకుంటాం అరిసెలకి. చూడండి వెంటనే వేగిపోయి పైకి వచ్చేస్తుంది. దాని అంతటదే వచ్చిన తర్వాతే మనం తిరగేసుకోవాలి. వెంటనే రెడీ అయిపోతాయండి. అసలు లేట్ ఉండదు. నేను చేసేవి మెత్తన అరిసెలు కదండి. ఎంత బాగా పొంగాయో చూసారా. ఇప్పుడు కన్నాల గరిటెతోటి వేరే కన్నాల గరిటె చిన్నది తీసుకుని చూడండి రెడీ అయిన అరిసెని ఎలా నొక్కుతున్నానో. సగం ఆయిల్ ఇక్కడే పోతుందండి బయటికి. చూడండి ఎక్కడ అరిసెలో ఆయిల్ అన్నది ఉండకుండా నొక్కేసుకోవాలి. ఇలా నొక్కిన తర్వాత చూసారా నా దగ్గర
అరిసెలు ఒత్తుకునే బల్ల లేదండి. ఎలా సెటప్ చేశాను, ముందు ప్లేట్ పెట్టి ఒక డబ్బా పెట్టాను. ఆ డబ్బాపై అరిసి పెట్టుకుని వేరే డబ్బా సమానంగా ఉన్నది ఒక బాక్స్ తీసుకుని దాంతో నొక్కుతున్నానండి. మనకు అరిసెలో నూనె పోవటమే ముఖ్యం కదా, మనం ఎలా ఒత్తేమన్నది కాదు. చూసారా ఎలా కారుతుందో. అరిసెలు ఒత్తే బల్ల లేదు, అరిసెలు చేసుకోకూడదు అనుకుంటారు కదా, అందుకనే చెప్తున్నాను మీకు. మనం ఎలాగైనా ఉపయోగించుకోవచ్చండి. చూసారా ఎలా సెటప్ చేసానో. బల్ల లేకపోయినా సులువుగా మనం అరిసెలు చేసేసుకోవచ్చు. నేను ప్రతిసారి ఇలాగే చేసుకుంటాను. నేను అరిసెల బల్ల అయితే కొనలేదండి. ఈ రెడీ అయింది గడ్డి మీద వేస్తే ఎక్కడైనా నూనె ఉంటే ఆ ఒరిగడ్డి లాగేస్తుందండి, అందుకనే గడ్డి వేసుకుంటాం. తక్కువ కాబట్టి నేను పళ్ళులో వేసుకున్నాను. ఎక్కువైతే మేము షాప్ మీద కానీ మంచాల మీద కానీ వేసుకుని ఎక్కువ మోతాదులో చేసుకుంటామండి. రెండోది చూపిస్తున్నానండి. నచ్చిన సైజులో మళ్ళీ ముద్ద తీసుకుని కొంచెం దలసరగా ఒత్తుకోవాలి, పలచగా ఒత్తుకోకూడదు. పదే పదే చెప్తున్నాను మీకు. పలచగా ఒత్తుకుంటే రేకుల్లో వచ్చేస్తాయండి, మనకు బాగోవు అరిసెలు. దీన్ని కూడా వేడి వేడి నూనెలో వేసుకోవాలి. మనం ఏమీ కదపనవసరం లేదండి, దానికి అదే పైకి వచ్చేస్తుంది. వెంటనే రెడీ అయిపోతాయి అరిసెలు కూడా వేడి వేడి నూనె ఉంటేని. ముందు చేసుకుని ప్రాసెస్ ఎక్కువ అండి మనకి. చూసారా ఎంత బాగా పైకి వచ్చిందో, బాగా పొంగుతూ వస్తాయండి. బియ్యం మనకి 24 గంటలు నానినప్పుడే ఇలా పొంగుతాయి, తడిపిండి ఉన్నప్పుడు కూడా. ఈ రెండు మాత్రం కరెక్ట్గా మనం ఉండాలి అరిసెలకి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన అరిసిని మళ్ళీ ఒక కన్నాలున్న గరిటెతో తీసుకుని వేరే కన్నాలున్న గరిటెతో నొక్కుకోవాలి. నొక్కేసుకున్నామంటే దీనిలో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. అక్కడ కూడా అయిపోయిన తర్వాత ఈసారి మళ్ళీ డబ్బాపై పెట్టుకుని ఇంకా ఎక్కడైనా ఉంటే అరిసెకి అసలు నూనె ఉండకూడదండి. ఇలా నూనె లేకుండా ఒత్తుకున్నప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మొన్న నేను వెన్నప్పాలు వీడియో పెట్టినప్పుడు ఈ అరిసెలు కదండి అని అన్నారు. ఈ అరిసెలు కదండి, వెన్నప్పాలే ఇవ్వండి అరిసెలు అంటేని. రెడీ అయిన ఈ అరిసెను కూడా ఈ వరిగడ్డిపై పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల ఎక్కడ నూనె లేకుండా ఫ్రెష్గా రెడీ అవుతాయి. చూడండి ఇలాగే మీకు మూడోది కూడా చూపిస్తున్నాను. ఎన్ని వేసుకున్నా ఇలాగే పొంగుతాయండి. మేము తడిపిండి లేత ఉండపాకం పట్టు ఈ రెండేనండి అరిసెలకి. బియ్యం కూడా 24 గంటలు నానాలి. పాతకాలపు వంటలు ఏ వంటలైనా ఎక్కువసేపు నానితేనండి ఆ వంట బాగుంటుంది. ఇంచుమించు అన్ని వంటలకి పాతకాలపు వంటలకి ఒకే రకమైన పట్టు. మీకు ఈ అరిసెల్లోనే గట్టి అరిసెలు కూడా ఉంటాయండి. అవి పంచదార వేసి చేస్తారు. మా విలేజ్లో అయితే నీళ్లు పోసుకున్నప్పుడు సారి కింద పెట్టుకుంటాం కావిళ్ళు. అది కూడా నేను వీలు కుదిరినప్పుడు పంచదారతో చేసిన గట్టి అరిసెలు కూడా చేసి చూపిస్తానండి. ఈసారి మీకు నువ్వు పప్పు అరిసెలు చేసి చూపిస్తున్నాను. ఈ చలివిడికే మనం కొంచెం నువ్వుపప్పుని తెల్ల నువ్వుపప్పుని తీసుకుని ఉండంతా అద్దుకోవాలి. నువ్వుపప్పుని ఉండంతా అద్దుకున్న తర్వాత మళ్ళీ పాలిథిన్ కవర్పై పెట్టుకుని మనకి నచ్చిన సైజులో అరిసెని ఒత్తుకోవాలి. దరసరిగానే ఒత్తుకోండి, పలచగా ఒత్తుకోవద్దు. ఇలా రెడీ అయిన దీన్ని కూడా నూనెలో వేసుకోవాలి. ఈ నువ్వుపప్పు అరిసె కూడా చాలా రుచిగా ఉంటుందండి. చిన్న ముక్క నోట్లో పెట్టుకున్నామంటే మన జన్మ ధన్యం అయిపోయినట్టే, అంత బాగుంటాయి. చూడండి ఈ అరిసె కూడా ఏగిపోయి పైకి వచ్చింది కదా, దీన్ని కూడా రెండో వైపు తిప్పుకోవాలి. చిన్నపిల్లలు కూడా చేయగలిగేలాగే నేను పక్కా కొలతలతో మీకు వివరంగా చెప్తున్నానండి. అరిసెలు పెద్ద పెద్దోళ్ళే చేస్తారు, కానీ నా వీడియో చూసిన తర్వాత మీరు చిన్నపిల్లలు కూడా ట్రై చేయొచ్చు. 1 గ్లాసు 2 గ్లాసులు బియ్యంతో ట్రై చేయొచ్చు. మీకు కరెక్ట్గా వస్తాయి. నేను చెప్పిన కొలతలతో చేయండి. చూసారా నువ్వుపప్పు అరిసె ఎలా ఉందో. ఎక్కువ నువ్వుపప్పు అద్దుకుంటాం నాకు చాలా ఇష్టం అండి. అందుకే తక్కువ కాకుండా ఆ వండంతా నువ్వుపప్పుని అద్దుకుని, నువ్వుపప్పు అరిసె అంటే నువ్వుపప్పే కదండి ఉండాలి. దీన్ని కూడా మనం డబ్బాపై పెట్టి నొక్కేసుకోవాలి. చూసారా అండి డబ్బా చుట్టూరు ఆయిల్ ఎలా వస్తుందో. మన ఇంట్లో ఉన్న వాటినే ఉపయోగించుకుని మనం రెడీ చేసుకోవాలి. అది చేసుకుని పరికరం మన దగ్గర లేకపోయినా అరిసెలు రెడీ చేసుకోవచ్చండి. మనం లేదు అని అరిసెలు ఎలా చేసుకోవాలని ఆలోచించకుండా దానికి మార్గం ఆలోచించుకోవాలి. నా వీడియోని 2-3 సార్లు వివరంగా చూసి
చిన్నపిల్లలు కూడా ఈ అరిసెలు పండగకి రెడీ చేసుకోండి. మనం నేర్చుకోవాలన్నా తపన ఉంటే ఎంతటి పని అయినా ఎలాంటి వంట అయినా ఇట్టే నేర్చుకోగలదు. నేను చిన్నప్పటి నుంచి నాకు వంటలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. పిల్లలందరూ ఆడుకుంటే మా పెద్దమ్మ వాళ్ళు వండేటప్పుడు వాళ్ళ పక్కనే కూర్చుని మీకు చూపించిన వంటలన్నీ ఆ పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నాయే. ఆడుకుంటామన్నా మానేసి వంట ఏదన్నా రెడీ చేస్తున్నారంటే ఆ పక్కనే కూర్చునిద్దండి. నాకు చిన్నప్పటి నుంచి వంటలు అంటే ఇంట్రెస్టే. నేర్చుకోవాలన్నా తపన ఉండాలి. పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు. చూసారా, రెండో వైపు తిప్పుకున్నాం. అరిసెలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ పండగకి తప్పకుండా నేను చెప్పిన కొలతలతో అరిసెలు రెడీ చేసుకోండి. చూసారా, రెండో నువ్వుపప్పు అరిసె కూడా రెడీ అయిపోయింది. దలసరగా కూడా చేసుకోవాలండి. మెయిన్ ముఖ్యం అరిసెలు పలచగా అస్సలు చేసుకోవద్దు. రేకుల్లా ఉండి కరకరలాడుతూ అయిపోతాయి. మనకి స్మూత్గా రావాలంటే దలసరగా ఉండాలి. చూడండి, ఒక్కసారి తిన్నారంటే ప్రతి పండగకి మీరే రెడీ చేసుకుంటారు. ఎంత రుచి ఉన్నాయేటి అనుకుంటారు. బయట షాపుల్లో అది కొనుక్కుంటాం కదండి, మన చేతులతో మనమే ఈ పండగకి రెడీ చేసుకోవాలి. అందుకే మీకు వివరంగా చేసి చూపిస్తున్నాను. చూడండి, డబ్బాపై ఒత్తుకోవటం వల్ల ఎంత నూనె వచ్చిందో. ప్రాసెస్ అయితే ఎక్కువండి. ఇద్దరు ఉంటే చాలా సులువుగా అయిపోద్ది. అందుకనే నేను అన్ని వీడియోలు పెట్టి ఈ అరిసెలు వీడియో పెట్టలేదేంటి ఆంటీ అనుకుంటారో. మా అమ్మాయి వచ్చిన తర్వాత చేస్తున్నామండి నైటు, అందుకే లైటింగ్ కొంచెం తేడా వచ్చింది. చూడండి, నువ్వుపప్పు అరిసెలు రెడీ అయిపోయాయి. తప్పకుండా ఈ పండగకి మీరు రెడీ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.